హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఆదివారం చికెన్ తీసుకొచ్చాను. ఎప్పుడు చికెన్ తిని బోరు కొట్టిందని చికెన్ చీకులు అయితే చేశాను. ఎలా చేశానో చూడండి. ముందుగా శుభ్రంగా కడుక్కున్న చికెన్ తీసుకొని అందులో ఉప్పేసి ఒక గంట సేపు అయితే పక్కన పెట్టేసుకున్నా. అలా గంట సేపు నానిన చికెన్ని తీసుకొని అందులో 2 స్పూన్ల అల్లం, కొద్దిగా పసుపు, రుచికి తగినంత ఉప్పు, 1 స్పూన్ కారం పొడి, 1 స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకొని 1 స్పూన్ చికెన్ మసాలా, 1 స్పూన్ తందూరి మసాలా, ఈ 2 అన్ని మసాలాలన్నీ వేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలి. ఒక 5-10 నిమిషాలు మంచిగా ముక్కలకి మసాలాలు పట్టేటట్టు పిసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక నిమ్మకాయ రసం పిండేసి మంచిగా కలుపుకొని ఒక ½ గంట పక్కన పెట్టేసుకుందాం. అలా ఒక ½ గంట పక్కన పెట్టుకున్న చికెన్ని తీసుకొని సీకులకైతే పెట్టేద్దాం. ఈరోజు చికెన్ కబాబ్ ఎందుకు తినాలనిపించింది అంటే, బయటికి పోయి ఒక చికెన్ కబాబ్ ఒకటి అడిగాను. ఒకటి అడిగితే ఒక్కటి 50 రూపాయలు చెప్పాడు. ఒక్క చికెన్ చీక్ వచ్చి 50 రూపాయలు చెప్పాడు. ఒక 4-5 ముక్కలు ఉన్నాయి అంతే. సరే ఇవంతా ఎందుకు అనేసి ఒక ½ కేజీ చికెన్ తీసుకొచ్చాను. ½ కేజీ చికెన్కి 6 చీకులు వచ్చాయి మన దగ్గర. నా దగ్గర ఒక 6 చీకులు ఉన్నాయి. 6 చీకులకి ఫుల్గా వచ్చినాయి. 6 చీకులకి ఎంత? 300. 150 రూపాయలు పెడితే 150 రూపాయలు అయితే సేఫ్ అయినాయి. కాకపోతే కొద్దిగా కష్టపడాల్సి వచ్చింది. నిప్పుల మీద కలవడానికి కొద్దిగా కష్టపడాల్సి వచ్చింది అంతే. హ్యాపీగా ఒక ముగ్గురు తిన్నాం మేమైతే. చాలా అంటే చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయండి. చికెన్ చిక్కుడు కలవడం ఇలానేనా కాదా అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.